కొంతమంది ఎగతాళి చేశారు. నన్ను 420 అయ్యారు, వాళ్ళు 420లుగా మారిపోయారు. అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే 6-7 దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు. అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. ఎక్కడ పెట్టాలో ఆలోచించే లోపలనే ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది. దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతటితో ఆగలేదు. క్వాంటమ్ వ్యాలీ అన్నాను. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో 1-2 దేశాలే అమెరికా, జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం. ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చాం. అందుకే గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇక్కడే రిలయన్స్ వచ్చారు, బయోఫ్యూయల్ పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్ పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా హైడల్ కింద పంప్డ్ స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. టెక్నాలజీలు ఇంతే కాదు, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం. డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు, సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలనో చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ. మొట్టమొదటిది కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం. మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటిపైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అంటే అదే కాదు, ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్. దీని తింటే క్యాన్సర్ వస్తుంది. ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు, అక్కడి నుంచే ధాన్యం అంతా దేశానికంతా వెళ్ళేది. ఈరోజు పంజాబ్లో మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి ఆ ఫుడ్ తిని అందరికీ క్యాన్సర్ వచ్చి ఈరోజు పంజాబ్ నుంచి ప్రతిరోజు 2 ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్తో పోతున్నారంటే అలాంటి వాతావరణం మనకు వద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన రాష్ట్రంలో డ్రోన్స్ వాడదాం. పొలాలకు పెస్టిసైడ్ అంటే తెగులు రాకుండా చూద్దాం. తెగులు వచ్చినా ఎక్కడొచ్చిందో అక్కడే వేసి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలనో తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం.
ఇది నేరుగా మూన్కెళ్ళడం, చంద్రుడి మీద వాళ్ళ పిక్చర్స్ అన్ని తీసి పంపేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు, డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా లాంచ్ చేయొచ్చని. అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం. ఆ స్పేస్ సిటీలో శాటిలైట్స్ లాంచ్ చేసి ప్రైవేట్ పెట్టి ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేట్టుగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం. మీ సెల్ ఫోన్లకు అవసరం, ప్యాకేజింగ్కి అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏరోస్పేస్ అంటే విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం, అవి చాలా తక్కువ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. ఇంకో పక్క ఆటోమొబైల్. మీరు మొన్న చూస్తే ఒక బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం, అక్కడ కియా మోటార్ను తీసుకొచ్చాం. ఈరోజు ఆ ప్రాంతం మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అందరూ కార్లు కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కార్లు కొనుక్కోవాలి కానీ అది కూడా ఎలక్ట్రికల్ కార్లే కొనుక్కోవాలి. అది కూడా మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటే మీరు వాడుకునే పరిస్థితి రావాలి. ఈ రోజులు ఎంతో దూరం లేవు. అలాంటి ఆటోమొబైల్కి కూడా ముందుకు పోతాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అన్ని తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేస్తాం. కడాన రోబోటిక్స్ కూడా వెళ్తాం. కొన్ని దేశాల్లో మనుషులు లేరు. మందు కావాలంటే ఎవరు ఇవ్వాలంటే రోబోటిక్ చెప్తే మెషిన్ తీసుకొచ్చి ఇస్తుంది. అది కూడా మనిషి మారిగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రంలో పెద్ద కంపెనీలు వచ్చాయి. బీపీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గూగుల్, టీసీఎస్, ఆర్సీఆర్ మిత్తల్ లాంటి కంపెనీలు వచ్చాయి. లూలు ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కంపెనీలన్నీ, ప్రపంచ స్థాయిలో ఉండే ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. 17 నెలలు 12 సార్లు ఎస్ఐపిబి పెట్టాం. 8,70,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, 8,40,000 మంది ఉద్యోగాల కోసం క్లియర్ చేశాం. నేను దీంతో తృప్తి పడడం లేదు. రేపు విశాఖపట్నంలో 14-15 భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ డిపార్ట్మెంటు మనము కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 532 మంది వస్తున్నారు. దగ్గర ఈ 2 రోజుల్లో 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్లీ ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఒక 8 నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ చేస్తూనే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన మీరు ఒక్కసారి చూస్తే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ఇదే మారిగా ఉపన్యాసాలు ఇస్తూ, ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే
ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు, ఆంట్రప్రెన్యూర్స్గా మారారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. నేను మారలా, పరిస్థితులు మారాయి. ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఆ రోజు నేను చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ, ఈరోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి ఏఐ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూజ్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెదవుర్లపాడు, ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది, రామాయణపట్నం పోర్ట్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో పామరుకు రైల్వే స్టేషన్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్లిచ్చే బాధ్యత నాది. ఇది గాని అయితే మీ జీవితాల్లో కనిగిరి కనక పట్టణమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్లంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. మొన్నే రాయలసీమ, ఒకప్పుడు రాళ్ల సీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్లే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్లు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేనన్నా సాధ్యమా అన్నా అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే గాని 19లో కంటిన్యూ అయి ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్లు ఎనిక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. కానీ మీలో ఒక ఆలోచన రావాలి,
కులము మతము ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? IVRS వస్తున్నాయా? మీ అందరికీ వస్తున్నాయంటే చేలిపైకెత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి పని వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన MRO ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి.